ఇంకే తోటలోకి వచ్చాను. తోటలోకి వస్తే ఏమైందంటే డైమండ్ దొరికింది. చాలా మందికి డైమండ్ ఎట్లుంటుందని తెలదు. డైమండ్ దొరుకుతానే మనకు డైమండ్ అనిపిస్తుంది. డైమండ్ ఎప్పుడే కానీ మెరవదు, మెరిచేది కానీ తన ఉండదు. సమురు ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. అది ఒకటి బాగా గమనించుకోండి. నేను డెమో చెప్తున్నాను ప్రతి ఒక్కరికిను. చాలా మంది వచ్చిన వాళ్ళంతా డైమండ్ ఎట్లుంటుంది అని ఎవరు పెద్ద ఫీల్ అయ్యి బాధపడతా అంటారు, అడుగుతూ అంటారు మాకు దొరకదు. డైమండ్ సామాన్యంగా అంత మీరంగా దొరకదు ఎవరికే కానీ. 20 ఏళ్ళ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఇంకా ఎందుకంటే నేను చూస్తూ ఉంటా కాబట్టి, ఇక్కడే పొట్టను వేసుకొని పసులు మేపుకుంటున్నట్టు కాబట్టి. ఇది ఒరిజినల్ డైమండ్. దీనికి ఏమంటే ప్రాణం లేదు. ప్రాణం ఎట్లా వస్తుందంటే డైమండ్కు పిడుగులు పడతాయి కదా, ఆ వేడికి తట్టుకొని నిలబడి ఇదంతా పిడుగు పడినాను కూడా కరిగిపోతుంది. ఆ వేడికి కరిగిపోయింది నిలబడేది, అప్పుడు డైమండ్ అవుతుంది. ప్రాణం పోసుకుంటుంది ఆ వేడికి, అప్పుడు డైమండ్ అవుతుంది. మీకు తెలియకపోయిననుకో దీన్ని ఇట్లా ఇది ఉంది కదా, రాయి తీసుకొని ఇట్లా గెరి గీసినారంటే గెరి పడకపోతే అప్పుడు డైమండ్ అవుతుంది. మీకు ఇంకా డౌట్ ఉంది అనుకో, ఇట్లా చేతితో పట్టుకున్నామంటే ఇట్లా ఒక 2 నిమిషాలు ఇట్లా నీకు బ్లడ్ ఇట్లా మొత్తం ఎర్రగా అయిపోతుంది. చూడే నా చేయి ఎట్లా ఎర్రగా అట్లా వచ్చేస్తుంది. అట్లా ఉంటుంది డైమండ్. ఎన్ని విధాలుగానే కనుక్కోవచ్చు. అప్పుడే ఆ రాయి అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. చూడండి డిఫరెంట్గా ఉందో చూడు, ఇన్ని రాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది ఆ రాయి. మనకు అప్పుడే తెలుస్తుంది తీసుకోవాలా లేదని. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క రాయి ఏరుకుంటా అంటారు డైమండ్ అని. కానీ రాయి అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడే కానీ. ఎట్లుండాలంటే అంత డిఫరెంట్ ఉంటుంది రాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాయి కూడా తీసుకుంటారు. ఈ రాయికి ఆ రాయికి ఎంత తేడా ఉంటుందండి. రాయి ఎప్పుడే కానీ మనకు డిఫరెంట్గానే ఉంటా ఉంటుంది ఉద్యమం. మీకు ఎన్ని కలర్స్ అయినా ఉంటాయి, ఈ కలర్ అయినా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకొక కలర్, ఇదొక కలర్, అది ఒకటి ఇది ఒకటి. అంటే దీనికి ప్రాణం లేదు. అప్పుడు వేడి వచ్చినప్పుడు ఇదంతా కరిగిపోతుంది ఈ పక్కదంతా. అప్పుడు ఇది కూడా ప్రాణం పోసుకుంటుంది. పిడుగు పడల్లా, పిడుగు పడినప్పుడు దాని దెబ్బకు వేడికి ఉన్నది కరిగి ప్రాణం పోసుకుంటుంది. అప్పుడు డైమండ్ అనేది తెలుస్తుంది మనకు. ప్రతి ఊరు ఎందుకంటే అడగాల్సిన అవసరం లేదు, ఇంకోటి చూపించిన అవసరం కూడా లేదు. చూడండి ఎట్లా ఉంటుంది డైమండ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లోనే డెమో ఫాలో కావండి.